ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథం 15 అధ్యాయం కొన్ని వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలుకానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయుగా నష్టము కలిగనను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియుడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఆమేన్.